Hello students, this is today's offer of the day, the Big Four combo. So UPSC ప్రిపరేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే 4 సబ్జెక్ట్స్ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జోగ్రఫీ. ఈ 4 కలిపి మీరు తీసుకుంటే, ఇండివిజువల్గా తీసుకునే వాళ్ళు 4 కలిపి తీసుకుంటే ఒక్కొక్కటి మనకి 5,000 పడుతుంది, అంటే 20,000 అవుతుంది. 4 కలిపి తీసుకుంటే యూ విల్ గెట్ దమ్ ఎట్ జస్ట్ 12,000. అంటే మీకు హ్యూజ్ డిస్కౌంట్, 40% డిస్కౌంట్ అనేది లభిస్తుంది. ఇవాళ మిడ్ నైట్ లోపు ఎవరైతే పే చేస్తారో వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇది మన యాప్లో మీరు డైరెక్ట్గా పర్చేస్ చేయొచ్చు, లేదా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఆల్రెడీ మన దగ్గర ఏదైనా సింగిల్ సబ్జెక్ట్ తీసుకున్న స్టూడెంట్స్, హిస్టరీ, పాలిటీ కానీ, ఎకానమీ, జోగ్రఫీ కానీ, ఏదైనా 1-2 సబ్జెక్ట్స్ తీసుకున్న వాళ్ళు ఈ ప్లాన్కి అప్గ్రేడ్ అవ్వడం ద్వారా రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా మీరు పొందొచ్చు. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. Supreme Court strikes down electoral bonds scheme as unconstitutional. సో చాలా ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఇవాళ వచ్చేసింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇవాళ తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్టికల్ లోపు మనం వెళ్ళేటప్పుడు తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే, నెంబర్ 1, వాట్ ఈజ్ ఎలక్టరల్ బాండ్ స్కీమ్? అసలు ఎలక్టరల్ బాండ్స్ అంటే అర్థం ఏంటి? ఎలక్టరల్ బాండ్స్ స్కీమ్ అంటే అర్థం ఏంటి? దీని ద్వారా ఏం జరుగుతుంది? 2, వై వాజ్ ఇట్ ఛాలెంజ్డ్? ఎందుకు ఈ స్కీమ్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు? నౌ వాట్ డిడ్ ద సుప్రీం కోర్ట్ సే? సుప్రీంకోర్టు తన జడ్జిమెంట్లో చివరిగా ఏం చెప్పింది? సో ఈ 3 అంశాలని ఈరోజు మనం పరిశీలిద్దాం. సో లెట్స్ స్టార్ట్ విత్ వాట్ ఈజ్ ఎలక్టరల్ బాండ్ స్కీమ్. ఎలక్టరల్ బాండ్ స్కీమ్ అంటే ఏంటి అనే దాంతో మనం కథ మొదలు పెడదాం. సో ఎలక్టరల్ బాండ్ స్కీమ్ ఏం చేస్తుంది అంటే, మనకి ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీ కానీ, ఒక ఇండివిజువల్ కానీ, ఇండివిజువల్ కానీ, ఒక కార్పొరేట్ కంపెనీ కానీ, వీళ్ళు ఒక పర్టికులర్ పొలిటికల్ పార్టీకి డొనేట్ చేయాలి అనుకుంటే వాళ్ళకి ఒక కొత్త పద్ధతి తీసుకొచ్చింది ప్రభుత్వం. ఎలా అంటే, దే కెన్ అప్రోచ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అప్రోచ్ అయ్యి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర దే హ్యావ్ టు పర్చేజ్ సంథింగ్ కాల్డ్ ఎలక్టరల్ బాండ్. ఎలక్టరల్ బాండ్స్ని వాళ్ళు పర్చేజ్ చేసుకోవాలి. ఇలా పర్చేజ్ చేసుకున్న బాండ్స్, ఇలా పర్చేజ్ చేసినప్పుడు ఈ కంపెనీ నుంచి కావచ్చు, ఇండివిజువల్స్ నుంచి కావచ్చు, మనీ అనేది స్టేట్ బ్యాంక్కి వెళ్తుంది. స్టేట్ బ్యాంక్ క్యాష్ యాక్సెప్ట్ చేయదు. సో క్యాష్ యాక్సెప్ట్ చేయదు కాబట్టి యూ హ్యావ్ టు పే వయా డీడీ, లేదా చెక్, లేదా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా మీరు చేయాలి. సో డిజిటల్ ట్రాన్సాక్షన్ ద్వారా మీరు స్టేట్ బ్యాంక్కి వెళ్ళి ఎలక్టరల్ బాండ్స్ పర్చేస్ చేసుకోవచ్చు. ఎలక్టరల్ బాండ్స్ మీరు పర్చేస్ చేసుకున్న తర్వాత ఏవైతే పర్చేస్ చేసుకుంటారో ఆ ఎలక్టరల్ బాండ్స్ని మీకు నచ్చిన పొలిటికల్ పార్టీకి బై హ్యాండ్ ఓవర్ చేసేయచ్చు. మీరు ఏవైతే ఎస్బీఐ దగ్గర కొన్నారో వాటిని మీకు ఏ పార్టీకి ఇవ్వాలనుకుంటే ఆ పార్టీకి బై హ్యాండ్ ఇచ్చేయచ్చు. ఇచ్చేసిన తర్వాత ద పార్టీ విల్ గో టు ఎస్బీఐ. పార్టీ ఎస్బీఐకి వెళ్ళి ఆ బాండ్స్ని ఎస్బీఐకి సబ్మిట్ చేసి ఇట్ విల్ టేక్ మనీ ఫ్రమ్ ఎస్బీఐ. అది కూడా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ రూపంలోనే పార్టీ వాళ్ళు ఎస్బీఐ దగ్గర డబ్బు తీసుకుంటారు. ఇది ఎలక్టరల్ బాండ్ స్కీమ్ నడిచే విధానం. సో గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, ఈ ఎంటైర్ ట్రాన్సాక్షన్లో క్యాష్ అనేది ఎక్కడా లేదు, ప్రతిదీ డిజిటల్గా జరుగుతుంది. సో ప్రతిదీ డిజిటల్గా జరుగుతుంది కాబట్టి మనం బ్లాక్ మనీని కంప్లీట్గా పొలిటికల్ సిస్టమ్ నుంచి ఎలిమినేట్ చేయడానికి సహాయం అందిస్తుంది అని బీజేపీ గవర్నమెంట్ చెప్పి ఈ ఎలక్టరల్ బాండ్ స్కీమ్ని తీసుకొచ్చింది. సో ఇట్ విల్ ఇంక్రీజ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ఎలక్టరల్ సిస్టమ్, ఒపాసిటీ పోతుంది, బ్లాక్ మనీ కర్బ్ అవుతుంది, మొత్తం అంతా డిజిటల్గా జరుగుతుంది అనేసి చెప్పారు. అయితే దీంట్లో ఉన్న లోపం ఏంటి అంటే, ఇక్కడ ఈ డోనర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఇప్పుడు ఈ పార్టీకి ఎలక్టరల్ బాండ్స్ని డొనేట్ చేసిన డోనర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ డోనర్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ డీటెయిల్స్ని దే ఆర్ కీపింగ్ ఇట్ యాజ్ కాన్ఫిడెన్షియల్. డోనర్ డీటెయిల్స్ బయటికి రావట్లేదు. సో డోనర్ ప్రైవసీ మెయింటైన్ చేస్తున్నారు. ఈ డోనర్ ప్రైవసీ మెయింటైన్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఏ పొలిటికల్ పార్టీకి ఏ కంపెనీ లేదా ఏ వ్యక్తి ఎంతెంత డొనేట్ చేస్తున్నారనే విషయాలు ప్రజలకు తెలియదు. ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు ఒక 100 కోట్ల ఎలక్టరల్ బాండ్స్ ఎస్బీఐ దగ్గర కొనేసి బీజేపీకి ఇచ్చినా ఆ విషయం ప్రజలకు తెలియదు. అదాని వాళ్ళు ఒక 1000 కోట్ల ఎలక్టరల్ బాండ్స్ కొనేసి బీజేపీకి ఇచ్చినా ప్రజలకు ఆ విషయం తెలియదు. ఎందుకంటే డోనర్ ప్రైవసీని మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి.
ఈ డోనర్ ప్రైవసీ మెయింటైన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎవరెవరికి ఎంతెంత ఇస్తున్నారు అనేది తెలియకపోవడం అనేది ఎలక్టరల్ పాలిటిక్స్లో సరైన విషయం కాదు. ప్రజలకున్న రైట్ టు ఇన్ఫర్మేషన్ని అది దెబ్బతీస్తున్నట్లే అనేది ఇక్కడ ప్రధానమైన వాదన. సో మీకు ఇప్పుడు ఎలక్టరల్ బాండ్ స్కీమ్ ఏంటో చెప్పాను. నౌ ద సెకండ్ పోర్షన్, వై వాజ్ ఇట్ ఛాలెంజ్డ్, అసలు దీన్ని ఎందుకు ఛాలెంజ్ చేశారు అనే ఆస్పెక్ట్ ఇప్పుడు మనం మాట్లాడదాం. సో ఎవరెవరు ఛాలెంజ్ చేశారంటే, ఒకటి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ వాళ్ళు, అలాగే ఒక 2 NGOs, కామన్ కాజ్ అండ్ ADR, అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్, ఈ 2 NGOs మరియు CPI పార్టీ, వీళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్స్ వేశారు. ఎలక్టరల్ బాండ్ స్కీమ్ని అన్కాన్స్టిట్యూషనల్గా మీరు డిక్లేర్ చేయండి అని చెప్పి వాళ్ళు వెళ్ళారు. సో వీళ్ళ తరపున ఒక 2-3 సీనియర్ అడ్వకేట్స్ మాట్లాడారు. సో వాళ్ళు ఏం చెప్పారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి సిటిజన్కి, భారతదేశంలో ఉన్న ప్రతి సిటిజన్కి దే హ్యావ్ సంథింగ్ కాల్డ్ RTI, అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ విషయంలో కూడా ఏ పార్టీ, అర్థమవుతుందో, పార్టీకి సంబంధించిన పూర్తి వివరాలు, డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్కి నుంచే కదా క్యాండిడేట్స్ పోటీ చేస్తారు. మన క్యాండిడేట్స్ గురించి తెలియాలి అంటే ఆ పొలిటికల్ పార్టీ గురించి కూడా తెలియాలి కదా. సో వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే హక్కు ప్రజలకు అనేది ఉంటుంది. సో ఏ కంపెనీ వీళ్ళకి మనీ ఇస్తుంది, ఎవరు వీళ్ళకి ఫండ్స్ ఇస్తున్నారు, ఆ విషయాలు తెలుసుకోవాల్సిన హక్కు అనేది ప్రజలకు ఉంటుంది. దేశంలో 23 లక్షల కంపెనీలు రిజిస్టర్ అయ్యాయి. సో ఏ కంపెనీ ఎవరెవరికి ఎంతెంత ఇచ్చింది అనేది తెలుసుకునే అవకాశం ప్రజెంట్ ఉన్న సిస్టంలో కుదరట్లేదు. ఎందుకంటే డోనర్ ప్రైవసీ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి మనకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది రావట్లేదు. రెండో ప్రాబ్లం ఏంటి అంటే, ఒకటి ప్రజలకి ఇన్ఫర్మేషన్ లేదు. సరే, మీరు అడగొచ్చు, అసలు ప్రజలకి ఎందుకు ఇన్ఫర్మేషన్ ఉండాలి, ఏ పార్టీ ఎవరికి ఇస్తే ఏంటవుతుంది అనేది మనకు అనిపించవచ్చు. కానీ ఇక్కడ ఒక ప్రధానమైన ఇష్యూ ఉంది. ఈ ఎలక్టరల్ బాండ్ స్కీమ్ ఏదైతే ఉందో, దిస్ పర్టికులర్ స్కీమ్ ఫేవర్స్ ద రూలింగ్ గవర్నమెంట్. ప్రజెంట్ ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళకి ఈ స్కీమ్ అనేది ఫేవర్ చేస్తుంది. ఎలా ఫేవర్ చేస్తుంది? ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, ఓకేనా, ఇక్కడ 2 పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. పొలిటికల్ పార్టీ 1, పొలిటికల్ పార్టీ 2, 2 ఉన్నాయి. సో ఇదేమో అపోజిషన్ పార్టీ అనుకోండి, ఇదేమో రూలింగ్ పార్టీ అనుకోండి. ఇప్పుడు ఈ కంపెనీ ఏదైతే ఉందో, వీడు ఫండ్ ఇవ్వాలంటే ఎవరికి ఇస్తాడు? మీరు ఆలోచించండి ఒకసారి. అనానిమస్గా ఫండ్ ఇవ్వాలి అనుకుంటే ఎవరికి ఇవ్వడానికి ప్రిఫరెన్స్ ఇస్తాడు? ఆబ్వియస్గా ఈ పార్టీకే, రూలింగ్ పార్టీకే. ఎందుకు? ప్లస్ అతని డీటెయిల్స్ కూడా బయటికి రావు. రూలింగ్ పార్టీకి ఫండ్స్ ఇవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? వాళ్ళతో పనులు చేయించుకోవచ్చు. సో గవర్నమెంట్ దగ్గర బెనిఫిట్స్ పొందొచ్చు, గవర్నమెంట్ పాలసీని ఇన్ఫ్లుయెన్స్ చేయవచ్చు. గవర్నమెంట్కి 1000 కోట్లు, ఆ పార్టీకి 1000 కోట్లు, 10,000 కోట్లు, 2,000 కోట్లు నువ్వు ఫండ్ ఇచ్చేసావు అనుకో, నీ డీటెయిల్స్ కూడా బయటికి రావు. డీటెయిల్స్ బయటకు వస్తే రిస్క్. ఇగో పలానా పార్టీ ప్రభుత్వానికి ఇంత ఇచ్చింది కాబట్టే ప్రభుత్వం వాళ్ళకి ఫేవర్గా చేసిందని జనాలకు తెలిసిపోతుంది. డీటెయిల్స్ బయటికి రాకుండా ఇచ్చే అవకాశం వచ్చినప్పుడు పార్టీలు వదులుకుంటాయా? హ్యాపీగా ఇచ్చేస్తాయి, హ్యాపీగా ఫండ్స్ ఇచ్చేస్తాయి. దాని నుంచి వాళ్ళు క్విడ్ ప్రోకో అంటాం. క్విడ్ ప్రోకో అంటే నేను నీకు ఇది ఇస్తాను, నువ్వు నాకేమి ఇస్తావు, ఐ విల్ గివ్ యూ సంథింగ్, యూ గివ్ మీ సంథింగ్. ఇది క్విడ్ ప్రోకో. సో ఈ సిస్టమ్ ద్వారా వాళ్ళు ప్రభుత్వానికి డబ్బులు ఇచ్చి ఒక రకమైన లంచం లాగనమాట, పార్టీకి ఎలక్టరల్ బాండ్స్ ద్వారా ఇచ్చేసి వాళ్ళు గవర్నమెంట్ పాలసీని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, గవర్నమెంట్ నుంచి రకరకాల బెనిఫిట్స్ పొందొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లైసెన్సెస్ అలాగే కావచ్చు, లీజులు కావచ్చు, పాలసీ చేంజెస్ కావచ్చు, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కావచ్చు. చాలా వరకు కోట్ల, వందల, వేల, లక్షల కోట్ల బిజినెస్ గవర్నమెంట్ అవుతుంది కాబట్టి దాంట్లో వాళ్ళు డిస్టింక్టివ్ బెనిఫిట్ పొందే అవకాశం అనేది ఉంటుంది. సో ప్రభుత్వానికి కూడా తనకున్న పవర్ను ఉపయోగించి ప్రభుత్వం కూడా వాళ్ళ దగ్గర ఈ రకంగా రూలింగ్ పార్టీ డొనేషన్స్ ఎక్కువగా అట్రాక్ట్ చేసే అవకాశం కూడా ఉంది. సో ఈ ఎలక్టరల్ బాండ్ స్కీమ్ వచ్చినప్పటి నుంచి ఎప్పటివరకు తీసుకుంటే ఓవరాల్గా ఎక్కువ 80-90% ఫండ్స్ అన్నీ కూడా బీజేపీకి వెళ్ళాయి. సో దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది. ఏ కంపెనీ ఎంత ఇచ్చింది అనేది మనకు తెలియదు, కానీ ఓవరాల్గా ఎవరికి ఎక్కువ వెళ్ళిందంటే మనం బీజేపీకి వెళ్ళిందని చెప్పొచ్చు. ఇది రూలింగ్ పార్టీకి మనకి ఎనానిమిటీ గ్యారంటీ చేస్తున్నారు, వాళ్ళ ప్రైవసీని ఎన్షూర్ చేస్తున్నారు కాబట్టి కంపెనీస్ కూడా హ్యాపీగా ఇచ్చేస్తాయి. రూలింగ్ పార్టీకి ఫేవరబుల్గా ఉంది అనేది సెకండ్ పాయింట్. ఇద్దరికి ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేదు, దీనివల్ల అపోజిషన్ పార్టీస్ నష్టపోతున్నాయి అనేది ఇంకొక ఆస్పెక్ట్. మూడో ఆస్పెక్ట్ ఏంటి అంటే, కంపెనీస్ ఇప్పుడు ఇఫ్ యూ థింక్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఆలోచిస్తే, ఈ స్కీమ్ తీసుకురావడం కోసమని కంపెనీస్ యాక్ట్ని కూడా వాళ్ళు మాడిఫై చేశారు. గవర్నమెంట్ వాళ్ళు ఫినాన్స్ యాక్ట్ ద్వారా పార్లమెంట్లో కంపెనీస్ యాక్ట్ని కూడా మాడిఫై చేశారు. సో ఈ మాడిఫై చేసిన కంపెనీస్ యాక్ట్లో ఏం చేస్తున్నారంటే,
పొలిటికల్ డొనేషన్స్కి ఎంత మనీ వెళ్తుందని చెప్తున్నారు, కానీ ఈవెన్ షేర్ హోల్డర్స్కి ఇచ్చే ఇన్ఫర్మేషన్లో కూడా ఏ పార్టీకి కంపెనీ డొనేట్ చేస్తుందనే విషయాన్ని చెప్పట్లేదు. ఇప్పుడు కంపెనీ ఉంది, ఒక కంపెనీకి లెట్సే 100 కోట్ల ప్రాఫిట్ వచ్చింది. 100 కోట్ల ప్రాఫిట్ వస్తుంది, 20 కోట్లు ఒక పార్టీకి డొనేషన్ ఇచ్చింది. షేర్ హోల్డర్స్కి ఇచ్చే ఇన్ఫర్మేషన్లో ఆ 20 కోట్లు ఏ పొలిటికల్ పార్టీకి ఇచ్చారనే విషయాన్ని చెప్పాల్సిన పని లేకుండా కంపెనీస్ యాక్ట్ని అమెండ్ చేశారు. మీకు అర్థమవుతుందా? ఏ పార్టీకి ఇస్తున్నారనేది కూడా కనీసం కంపెనీ షేర్ హోల్డర్స్, అంటే కంపెనీ షేర్స్ని కొనుక్కున్న వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ లేని పరిస్థితి. షేర్ హోల్డర్ అంటే ఎవరు? ఓనర్ ఆఫ్ ద కంపెనీ. అంటే ఒక షేర్ ఉన్నా 2 షేర్ ఉన్నా నువ్వు ఓనర్, చిన్న ఓనరు ఒకటి పెద్ద ఓనర్, ఎక్కువ షేర్స్ ఉన్నవాడు పెద్ద ఓనర్ అవుతాడు, తక్కువ షేర్స్ ఉన్నవాడు చిన్న ఓనర్ అవుతాడు. సో ఈ మైనార్టీ షేర్ హోల్డర్స్కి ఎటువంటి మెజార్టీ షేర్ హోల్డర్స్ డిసైడ్ చేస్తారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో ఎక్కువ ఓట్లు వాళ్ళకు ఉంటాయి కాబట్టి పొలిటికల్ డొనేషన్స్ ఎందుకు చేయాలని చెప్పి డెసిషన్స్ తీసేసుకుంటారు. సో ఈ మైనార్టీ షేర్ హోల్డర్స్కి అసలు మనీ ఎక్కడికి వెళ్తుంది, ఎంత ఫండ్స్ వెళ్తున్నాయి, ఎందుకు వెళ్తున్నాయి అనే విషయం కూడా తెలియని పరిస్థితి కూడా వస్తుంది. ఒక రకంగా ఇది షేర్ హోల్డర్స్ పట్ల కంపెనీ తన డ్యూటీస్ని ఫుల్ఫిల్ చేయడంలో ఫెయిల్ అవుతున్నట్లే అనేది ఇంకొక అభియోగం. ఇలా ప్రధానంగా సో ద కంపెనీ ఈజ్ ఫెయిలింగ్ ఇట్స్ షేర్ హోల్డర్స్, తన డ్యూటీలో అది ఫెయిల్ అవుతుంది అనేది ఇంకొక అభియోగం. ఇలా 3-4 అభియోగాలు తీసుకొచ్చి, కారణాలు తీసుకొచ్చి దీన్ని అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి కొట్టి పారేయాలి అని పిటిషన్, సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం అనేది జరిగింది. ఎవరు? కామన్ కాజ్ వాళ్ళు, అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ వాళ్ళు, రాజకీయ పార్టీల్లో మన సిపిఎం వాళ్ళు. సో ఈ ముగ్గురు కలిపి ఇట్లా వేశారనమాట. నౌ ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, పిటిషన్ ఎందుకు వేశారో కూడా మీకు చెప్పాను. నౌ సుప్రీంకోర్టు యొక్క వర్డిక్ట్ ఏంటి అనేది మనం ఒకసారి గమనిద్దాం. సుప్రీంకోర్టు యొక్క వర్డిక్ట్ని కూడా మనం రకరకాల ఆస్పెక్ట్స్లో మనం చూద్దాం. సో ఏంటి రకరకాల ఆస్పెక్ట్స్ అంటే, సెవరల్ ఇష్యూస్ సుప్రీంకోర్టు మాట్లాడింది. ఒక్కొక్క ఇష్యూ పరంగా నేను చెప్తాను. ఇష్యూ నెంబర్ 1 మీరు తీసుకుంటే, ఈ ఎలక్టరల్ బాండ్ స్కీమ్ ఏదైతే ఉందో ఇది రైట్ టు ఇన్ఫర్మేషన్ అండర్ ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ 19(1)A. ఆర్టికల్ 19(1)Aలో భాగంగా మనకు లభిస్తున్న రైట్ టు ఇన్ఫర్మేషన్ని ఇది వైలేట్ చేస్తుందా అనేది ఒక ప్రధానమైన క్వశ్చన్. అండ్ సుప్రీంకోర్టు సేస్ ఎస్, ఇట్ వైలేట్స్. ఎలక్టరల్ బాండ్ స్కీమ్ వైలేట్స్ రైట్ టు ఇన్ఫర్మేషన్ అండర్ ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 19(1)A. అంటే ఫండమెంటల్ రైట్ని ఈ ఎలక్టరల్ బాండ్ స్కీమ్ వైలేట్ చేస్తుంది కాబట్టి ఇది అన్కాన్స్టిట్యూషనల్. బికాజ్ ఇట్ వైలేట్స్ ఆర్టీఐ అండర్ ఎఫ్ఆర్, ఇట్ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్ అని సుప్రీంకోర్టు తేల్చేసింది. ఇది మెయిన్ ఆస్పెక్ట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఆర్టికల్ 19(1)A మనకి ఏం చెప్తుంది గమనించండి ఒకసారి, చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 19(1)A ఏం చెప్తుంది మనకి, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, అంతే కదా. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్రెషన్ అంటే అర్థం ఏంటి? మన యొక్క వ్యూని ఎక్స్ప్రెస్ చేయడం. ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్రెస్ యూ నీడ్ టు నో, ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్రెస్ యువర్ ఒపీనియన్. ఫర్ ఎగ్జాంపుల్, ఓటు అనే ఆయుధం ద్వారా నేను ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాను అని నీ ఒపీనియన్ని నువ్వు ఎక్స్ప్రెస్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నో. ఏం తెలియాలి? యూ షుడ్ నో ఇన్ఫర్మేషన్. నీకు ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి. సో వితౌట్ ఇన్ఫర్మేషన్ యూ కెనాట్ ఎక్స్ప్రెస్. అందుకే రైట్ టు ఇన్ఫర్మేషన్ కూడా ఫండమెంటల్ రైట్ అని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ ఏం జరుగుతుందంటే, పలానా పార్టీకి ఎక్కడి నుంచి ఫండ్స్ వస్తున్నాయి అనే విషయం నాకు తెలియట్లేదు. సో ఐ ఆమ్ బీయింగ్ అబ్స్ట్రక్టెడ్, నాకు అక్కడ ఇన్ఫర్మేషన్ అనేది దొరకట్లేదు. సో వితౌట్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ హౌ కెన్ ఐ ఎక్స్ప్రెస్? నేను నా వ్యూని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాను? కాబట్టి నేను నా వ్యూని ఎక్స్ప్రెస్ చేయలేని పరిస్థితి తీసుకొచ్చారు. సో కాబట్టి దిస్ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్, ఎందుకంటే నా ఫండమెంటల్ రైట్ అనేది ఇక్కడ వైలేట్ అవుతుందని సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. ఓకేనా? సో దిస్ స్కీమ్ వైలేట్స్ రైట్ టు ఇన్ఫర్మేషన్ అండర్ ఆర్టికల్ 19(1)A విచ్ గ్యారంటీస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఇది ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దట్ ద సుప్రీంకోర్టు డిసైడెడ్. సో సెకండ్ ఆస్పెక్ట్ ఏంటి? మీకు చాలా విషయాలు సుప్రీంకోర్టు ఇందో చాలా ఇష్యూస్ని డిస్కస్ చేసింది. నౌ లెట్స్ టాక్ అబౌట్ ద సెకండ్ ఇష్యూ దట్ ద సుప్రీంకోర్టు డిసైడ్ చేయడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దీన్ని రెస్ట్రిక్ట్ చేయడం కోసం గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే, మేము బ్లాక్ మనీ యొక్క సర్క్యులేషన్ని కర్బ్ అంటే కంట్రోల్ చేయడం.
బ్లాక్ మనీ సర్క్యులేషన్ని మేము కంట్రోల్ చేయాలనుకుంటున్నాము, దానికోసం ఆర్టీఐ ఇక్కడ దెబ్బతిన్నా పర్లేదు అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. సో ఇప్పుడు చూడండి, మనకున్న ఫండమెంటల్ రైట్స్ ఏవి కూడా అబ్సల్యూట్ కాదు, దే ఆర్ క్వాలిఫైడ్. అంటే అర్థం ఏంటి, దే ఆల్ కమ్ విత్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్. మనకున్న ప్రతి ఒక్క రైట్కి కూడా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆర్టికల్ 19(1)(a)లో మనకున్న ఫండమెంటల్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్కి ఆర్టికల్ 19(2)లో రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో అలాగే ఏ ఫండమెంటల్ రైట్ కూడా అబ్సల్యూట్ కాదు, దానికి రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయి. అలాగే ఆర్టీఐ అనేది కూడా అబ్సల్యూట్ రైట్ ఏమీ కాదు. సో మేము ఒక మేజర్ గోల్తో, బ్లాక్ మనీని కర్బ్ చేయాలి అనే గోల్తో వెళ్తున్నాము, ఈ ప్రాసెస్లో దాన్ని రెస్ట్రిక్ట్ చేస్తున్నాము అని గవర్నమెంట్ యొక్క వాదన. అయితే గవర్నమెంట్ అలా వాదించడం అనేది కరెక్టేనా అనే దాన్ని కూడా సుప్రీంకోర్టు సమాధానం చెప్పింది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, యూ కెన్ రెస్ట్రిక్ట్ ఆర్టీఐని రెస్ట్రిక్ట్ చేయొచ్చు, యూ కెన్ రెస్ట్రిక్ట్ ఇట్, కాకపోతే యూ కెన్ ఓన్లీ రెస్ట్రిక్ట్ ఇట్ బేస్డ్ ఆన్ ఆర్టికల్ 19(2). ఎందుకంటే ఆర్టికల్ 19(1)(a)లోకి అది వస్తుంది. ఆర్టికల్ 19(2)లో ఏవైతే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని నువ్వు ఆర్టికల్ 19(1)(a)ని రెస్ట్రిక్ట్ చేయొచ్చు. అండ్ అర్థమవుతుందా, విచ్ స్పీక్స్ అబౌట్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. అండ్ ఈ ఆర్టికల్ 19(2)లో ఇట్ డజంట్ ఇంక్లూడ్ కర్బింగ్, అంటే కంట్రోలింగ్ బ్లాక్ మనీ కంట్రోల్ చేయడం అనే ఇష్యూ అక్కడ లేదు. ఆర్టికల్ 19(2)లో ఉన్న అంశాలను బేస్ చేసుకుని నువ్వు రెస్ట్రిక్షన్ చేయొచ్చు, కానీ ఆర్టికల్ 19(2)లో లేని వాటిని బేస్ చేసుకుని నువ్వు ఎలా రెస్ట్రిక్షన్ చేస్తావు? కాబట్టి అది పనికిరాదని సుప్రీంకోర్టు తేల్చేసింది. అర్థమవుతుందా? ఇట్ డజంట్ ఇంక్లూడ్ కర్బింగ్ బ్లాక్ మనీ. ఆర్టికల్ 19(2)లో అది లేదు. సో అది లేకుండా దాన్ని బేస్ చేసుకుని నేను రెస్ట్రిక్ట్ చేస్తాను అంటే కుదరదు అని చెప్పడం అనేది జరిగింది. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, సెకండ్ పాయింట్. అండ్ వాట్ ఈజ్ ద థర్డ్ ఇష్యూ దట్ ద సుప్రీం కోర్ట్ డిస్కస్? థర్డ్ ఇష్యూ ఏంటి అంటే, ఇప్పుడు డోనర్ ప్రైవసీ, ఇక్కడ ప్రైవసీ ఆస్పెక్ట్, మరి రైట్ టు ప్రైవసీ కూడా ఫండమెంటల్ రైటే కదా అని మీరు అనొచ్చు. కేఎస్ పుట్టస్వామి కేసులో సుప్రీంకోర్టు మరి ఎస్టాబ్లిష్ చేసింది కదా, రైట్ టు ప్రైవసీ కూడా ఫండమెంటల్ రైటే కదా. మరి డోనర్ ప్రైవసీని ప్రొటెక్ట్ చేయడం, డోనర్ ప్రైవసీ ప్రొటెక్షన్ కూడా ఇంపార్టెంటే కదా, ఓకేనా? సో డోనర్ ప్రైవసీ ప్రొటెక్షన్ కోసమే కదా మేము ఆర్టీఐని ఇన్ఫ్రింజ్ చేస్తున్నాము. ఇన్ఫ్రింజ్ అంటే అర్థం ఏంటి? దాన్ని వైలేట్ చేయడం. రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది ఒక ఫండమెంటల్ రైట్, రైట్ టు ప్రైవసీ కూడా ఇంకో ఫండమెంటల్ రైట్. సో రైట్ టు ఇన్ఫర్మేషన్ మేము ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నామంటే డోనర్ ప్రైవసీని కాపాడడం కోసం ప్రభుత్వం చెప్తోంది. అది జస్టిఫైడా? ఈజ్ ఇట్ జస్టిఫైడ్? డోనర్ ప్రైవసీ ప్రొటెక్షన్ పేరుతో మీరు ఆర్టీఐని ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది కరెక్టేనా అని కూడా ఒక క్వశ్చన్ వచ్చింది. దాని గురించి కూడా సుప్రీంకోర్టు చెప్పింది. సో ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనేది మాట్లాడింది అనమాట. ఇప్పుడు ఈ పొలిటికల్ పార్టీస్ ఇచ్చే డొనేషన్స్ ఏవైతే ఉన్నాయో, పొలిటికల్ పార్టీస్కి కంపెనీస్ ఇచ్చే డొనేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ కంపెనీస్ ఇచ్చే డొనేషన్స్ 2 types. ఒకటి టు సపోర్ట్ ఏ పొలిటికల్ పార్టీ ఆర్ ఇట్స్ కాజ్, ఒక పార్టీని, ఆ పార్టీ యొక్క కాజ్ని, ఐడియాలజీని సపోర్ట్ చేయడం కోసం ఇచ్చే డొనేషన్. 2 టు ఇన్ఫ్లుయెన్స్ ది పాలసీ, గవర్నమెంట్ పాలసీని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం కూడా ఇవ్వచ్చు. ఒకవేళ మీరు పొలిటికల్ పార్టీని సపోర్ట్ చేయడం కోసం, దాని ఐడియాలజీని సపోర్ట్ చేయడం కోసం మీరు డొనేషన్స్ ఇస్తే దట్ ఈజ్ జస్టిఫైడ్, దాంట్లో ప్రాబ్లం లేదు, దెర్ ఈజ్ నో ఇష్యూ విత్ దట్. కానీ మీరు ఇచ్చే డొనేషన్స్ అనేవి పాలసీని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం, గవర్నమెంట్ యొక్క పాలసీని, గవర్నమెంట్ యొక్క ఆలోచన వ్యవహారాలని వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం డొనేషన్స్ ఇస్తే దట్ ఈజ్ నాట్ జస్టిఫైడ్. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. మీకు అర్థమవుతుందా? సో రైట్ టు ప్రైవసీ అని మీరు ఏదైతే మాట్లాడుతున్నారో, రైట్ టు ప్రైవసీ డోనర్స్కి కూడా ఉండాలని మాట్లాడుతున్నారో ఏదైతే, ఈ ప్రైవసీ అనేది ఇట్ ఎక్స్టెండ్స్ టు ఓన్లీ దిస్ పార్ట్ ఆఫ్ డొనేషన్ అండ్ ఇట్ డస్ నాట్ ఎక్స్టెండ్ టు దిస్ పార్ట్ ఆఫ్ డొనేషన్. అంటే పాలసీని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం మీరు ఇచ్చే ఫండ్స్కి రైట్ టు ప్రైవసీ వర్తించదు, సపోర్ట్ చేయడం కోసం ఇచ్చే ఫండ్స్కి వర్తిస్తుంది. కానీ రెండింటిని మనం డిఫరెన్షియేట్ చేయగలుగుతామా?
డిఫరెన్షియేట్ చేయలేం. మీరు సపోర్ట్ చేయడానికి ఇస్తున్నారా, ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఇస్తున్నారా, డిఫరెన్షియేట్ చేయలేని పరిస్థితి. అందుకని ఒక బ్లాంకెట్ అంబ్రెల్లా పెట్టేసి ప్రతిదానికి ప్రైవసీ ఇవ్వడం అనేది కుదరదు అని సుప్రీంకోర్టు చెప్పేసింది. ఎందుకంటే మీరు ఒక కాజ్ కోసం ఇస్తున్నారా, ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం ఇస్తున్నారా, అర్థమవుతుందా? అందుకని ఇక్కడ ప్రైవసీ అనేది పనిచేయదని సుప్రీంకోర్టు ఫైనల్గా చెప్పడం అనేది జరిగింది. సో ఈ రకంగా సుప్రీంకోర్టు తన తీర్పులో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని హ్యాండిల్ చేసింది. అయితే ఫైనల్గా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇట్ ఈస్ ఆల్సో డైరెక్టెడ్ ఎస్బీఐ, ఎందుకంటే ఎస్బీఐ దగ్గరే 2019 నుంచి ఎలక్టరల్ బాండ్స్ పార్టీలన్నీ కొంటున్నాయి కాబట్టి ఎస్బీఐకి ఏం చెప్పిందంటే ఇప్పటి వరకు ఓకే ఎవరెవరైతే మీ దగ్గర కంట్రిబ్యూషన్స్ ఎలక్టరల్ బాండ్స్ ద్వారా కంట్రిబ్యూషన్స్ పొందారో సో యూ హ్యావ్ టు షేర్ ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ విచ్ రిసీవ్డ్ ఎలక్టరల్ బాండ్స్ కంట్రిబ్యూషన్స్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మీరు డీటెయిల్స్ అన్నీ షేర్ చేయాలి బై 6th March 2024. ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎలక్షన్ కమిషన్కి 3 వారాల్లోగా అంటే 6th March 2024లోగా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఏ పొలిటికల్ పార్టీకి ఎంత వచ్చిందనేది మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి షేర్ చేయాలని సుప్రీంకోర్టు ఎస్బీఐకి డైరెక్షన్స్ పాస్ చేసింది. సో ఏ డీటెయిల్స్ పాస్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్టరల్ బాండ్ ఎవరు కొన్నారు, బాండ్కి సంబంధించి పర్చేజ్ డేట్, ద నేమ్ ఆఫ్ పర్చేజర్ డీటెయిల్స్, వాళ్ళ డీటెయిల్స్తో సహా, అండ్ డినామినేషన్ అంటే ఎంత అమౌంట్ కొన్నారు. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి 6th March 2024 లాగా షేర్ చెయ్యాలి అని సుప్రీంకోర్టు ఫైనల్గా చెప్పడం జరిగింది. అర్థమైందమ్మా? సో దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ ఎలక్టరల్ బాండ్స్. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి సువర్ణ అవకాశం. ఎల్టెక్స్ క్లాసెస్లో కేవలం 3,000 per monthతో మీరు యూపీఎస్సీ ప్రిపరేషన్ని ప్రారంభించవచ్చు. సో 60,000 రూపీస్ ఫీజు మీరు కేవలం 3,000 per month అంటే 20 ఇన్స్టాల్మెంట్స్లో పే చేసే గోల్డెన్ ఆపర్చునిటీ మీకు ఇక్కడ లభిస్తుంది. అండ్ దిస్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఈ ఆఫర్ 15th February వరకు మాత్రమే ఉందనే విషయాన్ని మర్చిపోవద్దు. అంటే ఇవాళే లాస్ట్ డే. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు వివరాలు పొందొచ్చు.